ఏం చేస్తున్నావమ్మా? ఏం చెయ్యాలనుకుంటున్నావు నన్ను? వాడి వల్ల మాకు ఎలాగో ప్రశాంతత లేదనుకుంటే నువ్వు తయారయ్యావా? నేనేం చేసుండానన్నా? ఇంకా ఏం చెయ్యాలి? చేసిందంతా చేసి ఏం చేశాను అంటున్నావా? ఆ అమ్మ ఎవరు? మన కోడలు. వాళ్ళ పరువు పోతే మన పరువు పోయినట్టు కదా? అన్నా, నువ్వు పరువు గురించి ఆలోచిస్తుండావు. నీ మంచితనాన్ని వాళ్ళు అడ్డం పెట్టుకుని వాళ్ళు మనల్ని మోసం చేయాలని చూస్తుండారు. ఏంటమ్మా వాళ్ళు చేసిన మోసం? నిన్న పెళ్లిలో 10 మంది ముందు అవి ఒరిజినల్ నగలు కాదు అని గొడవ చేశావు. అందరి ముందు నిన్ను ఏమీ అనలేక నేను మౌనంగా ఊరుకున్నాను. మళ్ళీ ఇక్కడికి పిలిపించావు. నకిలీ కాదు అసలు నగలే అని తేలింది. మళ్ళీ ఇప్పుడు అమ్మాయికి అబద్ధం చెప్పి ఎక్కడికో అని చెప్పి తీసుకొచ్చి ఆ బంగారు షాప్ అతనితో పరీక్ష చేయించాలనుకున్నావు. ఇప్పుడు అతని ముందు ఎవరు పరువు పోయినట్టు? కృష్ణంరాజు గారి కోడల్ని అనుమానించి నగలు పరీక్ష చేయించారు అని నిన్ననుకుంటారా, నన్ను అనుకుంటారా? ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఓయన్నా, నేను ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాను. నువ్వేమో వాళ్ళని నెత్తిని పెట్టుకుని నన్ను తిడుతుండావు. నువ్వు చేసిన పనికి తిట్టడం కాదు, ఏం చేసినా తప్పులేదు. అసలు వాళ్ళు ఏం తప్పు చేశారు? ఎందుకని వాళ్ళని ఈ విధంగా వేధిస్తున్నావు? వాళ్ళ కుటుంబానికి మన వల్ల జరిగింది చిన్న అన్యాయం కాదమ్మా. ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేసినా మనం చేసిన తప్పు ముందు అది అసలు తప్పే కాదు. జరిగిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలా అని ఆ ఇంటి బిడ్డని నా ఇంటి కోడలుగా చేసుకుంటే వాళ్ళని ఎలా అనుమానించాలా, ఎలా బాధ పెట్టాలా అని అడుగడుగునా ప్రయత్నిస్తూనే ఉన్నావు. నువ్వు చేసిన పనులకి నేను తలదించుకోవాల్సి వస్తుంది. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేసినా, ఇంకోసారి నీ వల్ల వాళ్ళు బాధపడినా ఊరుకొని చెప్తున్నాను. నీకిదే చివరిసారి చెప్పడం, గుర్తుంచుకో. అనేసేయ్, ఇంకా అన్నీ అనేసేయ్. అల్లుళ్ళు మా అన్న అనుకుని మిమ్మల్ని నమ్ముకుని మీ పంచనే పడుండాను కదా. నాకు తగిన శాస్తే చేస్తుండావు. ప్రతిదానికి ఆ మాట మాట్లాడొద్దు. నా చెల్లెలుగా నీకేం తక్కువ చేశాను? అత్తగా నీకు నా బిడ్డలు ఏం తక్కువ చేశారు? చివరికి గాలికి తిరిగి ఆ తాగుబోతేదో కూడా నీ చుట్టే తిరుగుతాడు, నీ మాటనే సమర్థిస్తాడు. నువ్వు తప్పు చేసి మళ్ళీ మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడతావు. పద్ధతి కాదు అన్నపూర్ణ. నా చెల్లెలుగా నీ పద్ధతిలో నువ్వు ఉండు. నీ ప్రేమలో నేనెప్పుడూ వేలెత్తి చూపించలేదు. వాళ్ళకి అత్తగా ఉన్నావు, అత్తగా కంటే తల్లిగా ఉన్నావు. అందులో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఒక పరాయి ఇంటి పిల్ల మన ఇంటి కోడలుగా వస్తుంది అంటే నీ పద్ధతులు మారాయి, నీ ఆలోచనలు మారాయి.